హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో వచ్చిన బుజ్జి అండ్ భైరవ. లైక్ ఇది ప్రాజెక్ట్ కల్కికి సంబంధించిన ఒక యానిమేషన్ సిరీస్. అండ్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో మనం చూసుకుంటే కనుక జస్ట్ ఓన్లీ 2 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ జస్ట్ ఓన్లీ 14 minutes అయితే ఉంది. అండ్ ఈ 2 episodes చూసిన తర్వాత నా పని చెప్పాలి నాకైతే నచ్చింది. లైక్ కల్కి మూవీ ఎలా ఉండబోతుంది, లైక్ ఆ క్యారెక్టర్ జర్నీ, లైక్ అసలు ఆ మూవీ థీమ్ ఏంటని చెప్పి ఇందులో కొంచెం ఒక చిన్న హింట్ లాగైతే ఇచ్చారనమాట. లైక్ అని ఇప్పుడు 2 episodes మనకి బేసిక్ స్టోరీ ఏంటంటే కనుక లైక్ ప్రభాస్ తన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి తన పేరైతే భైరవ అండ్ తనైతే కాశీలో అయితే ఉంటాడు. తన లైఫ్లో ఒక మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తుంటాడు. సో అది తన లైఫ్లో అప్పుడు బుజ్జి అని చెప్పి ఒక డివైస్ అయితే వస్తుంది. సో అసలు వాళ్ళిద్దరి మధ్య ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది బిల్డప్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం చేస్తారు, అసలు ఆ టూ వరల్డ్స్ ఉన్నాయి కదా, లైక్ భైరవ వరల్డ్ అండ్ ఆ బుజ్జి వరల్డ్. సో వాళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అయ్యారనేది మిగతా స్టోరీస్. అండ్ ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఆ భైరవ క్యారెక్టర్కి ప్రభాస్ గారు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారు, అదొక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆయన ఈ సిరీస్లో బ్రహ్మానందం గారు అయితే ఉన్నారు, ఆ క్యారెక్టర్ కూడా బ్రహ్మానందం గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు, అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అసలు బ్రహ్మానందం గారు ఉన్నారని చెప్పి అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ మేకింగ్ వీడియోస్లో కానీ, ప్రోమోస్లో కానీ, గ్లిమ్స్లో కానీ వీళ్ళైతే ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఇది ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఆ బుజ్జి క్యారెక్టర్కి లైక్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు, అండ్ అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ కొన్ని మనకి హింట్స్ అయితే ఇచ్చారన్నమాట, లైక్ కల్కి మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అని చెప్పి. లైక్ కాశీలో లైక్ ప్రభాస్ అయితే ఉంటాడు, అంత తన లైఫ్లో బుజ్జి అయితే అనేది వస్తుంది, అసలు బుజ్జికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇది మైథాలజీ కమ్ సైన్స్ ఫిక్షన్. సో ఇది బేసిక్ కల్కి అయితే స్టోరీ అని చెప్పి అంటున్నారు. అండ్ చూసిన తర్వాత నాకు కూడా కొంచెం అలానే అనిపించింది. సో మైథాలజీ అండ్ సైఫై ఆ రెండింటికి అయితే లింక్ చేస్తుంటారు. అండ్ మనం చూసుకుంటే కనుక లైక్ అశ్వత్థామ అని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు కదా, అమితాబ్ బచ్చన్ గారు. సో అందులో ఒక చిన్న పిల్లాడైతే ఉంటాడు. అండ్ ఈ సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్లో కూడా లైక్ ఆ చిన్న పిల్లాడైతే ఉంటాడు అనమాట. మేబీ జస్ట్ వీళ్ళైతే బేసిక్గా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఓన్లీ 2 episodes అయితే రిలీజ్ అయ్యాయి. జస్ట్ మనకు ఒక ఐడియా లాగా గ్లిమ్స్ లాగా అయితే ఇచ్చారు, అని అదైతే కొంచెం బాగానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. లైక్ వన్స్ ప్రభాస్ అండ్ బుజ్జి వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు రియల్గా ఆ బీజిఎం అయితే చాలా బాగుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక లైక్ జస్ట్ మనకి గ్లిమ్స్ లాగా అయితే తెచ్చారు, లైక్ స్టోరీ ఎలా ఉండబోతుంది, లైక్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి మనకైతే అనౌన్స్ చేస్తారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హై అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది కూడా ఒక మంచి ప్రమోషనల్ వీడియో కూడా మనకైతే అనుకోవచ్చు అనమాట, లైక్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని చెప్పి మనకైతే ముందుగా ఒక హింట్ అయితే ఇచ్చారు. బట్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ వీళ్ళైతే ఎక్కడ రివీల్ చేయలేదు. లైక్ దీపికా పడుకునే క్యారెక్టర్ కానీ, అండ్ పశుపతి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, స్పెషల్గా కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అన్నీ ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్. బట్ ఈ రిలీజ్ అయిన ఈ 2 episodes అయితే బాగానే ఉంటుంది, చూడవచ్చు. లైక్ మూవీ ఇలా ఉండబోతుంది, లైక్ ఈ వరల్డ్ బిల్డింగ్ ఇలా ఉండబోతుంది అని చెప్పి మనకైతే రిలీజ్ చేశారు. అండ్ అన్ని వీళ్ళకి స్క్రాచ్ డిసైడ్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది. లైక్ కార్ కానీ, గన్స్ కానీ, బైక్స్ కానీ, అని కూడా ఏంటంటే లైక్ అండ్ స్టోరీ కూడా లైక్ ఫ్యూచర్లో జరుగుతుంది అన్నట్టు మనకైతే చూపించారు అనమాట. సో ఫ్యూచర్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఆక్సిజన్ అనేది ఒక మేజర్ ప్రాబ్లం. సో మనకి జనాలు కూడా ఒక సిలిండర్ వేసుకుని ఆ పైప్ అయితే మనం నోట్లో పెట్టుకున్నాం అనమాట. సో ఈ సిరీస్లో కూడా అయితే ఉంటుంది. సో ఇది ఒక ఫ్యూచర్ నుంచి పాస్ట్కి వెళ్ళి ఒక స్టోరీ అయితే అని చెప్పి అంటున్నారు. అన్ని సిరీస్లో కూడా కొంచెం అట్నే అనిపించింది అనమాట. లైక్ స్టోరీ కూడా కాశీలో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే లైక్ జస్ట్ ఓన్లీ 2 episodes అయితే రిలీజ్ అయ్యాయి. అండ్ 2 episodes అయితే బాగానే ఉన్నాయి, చూడొచ్చు. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూ చేసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.